సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ప్రసిద్ధ జాపనీస్ గేమ్ క్రియేటర్ హిడియో కోజిమా రూపొందించిన వీడియో గేమ్ డెత్ స్టాండింగ్ 2 ఆన్ ద బీచ్ లో రాజమౌళి ఆయన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ చిన్న అతిథి పాత్రలో మెరిశారు. 2022లో RRR చిత్ర ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన సమయంలో రాజమౌళి కోజిమాను కలిశారు. కోజిమా స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 360 డిగ్రీస్ స్క్రీనింగ్ ను ఆయన పరిశీలించారు. అన్ని కోణాల నుంచి ప్రేక్షకులను లీనమయ్యేలా చేసే ఈ టెక్నాలజీ రాజమౌళిని ఆకట్టుకుంది. దీంతో మహేష్ సినిమా కోసం రాజమౌళి ఆయనతో కలిసి పరిచయబోతున్నాడా అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు వీడియో గేమ్ కోసం అని తెలిసిందే. కోజిమా సృష్టించిన డెత్ స్టాండింగ్ 2 వీడియో గేమ్ రాజమౌళితో పాటు ఆయన కొడుకు కార్తికేయ కనిపించారు. ఇందులో ఆయనది పూర్తి స్థాయి పాత్ర కాకపోయినా ఒక వినోదాత్మక అతిథి పాత్ర అని అంటున్నారు. అయితే వీడియో గేమ్ లో కనిపించిన భారతీయ తొలి సెలబ్రిటీగా రికార్డు సృష్టించాడు జక్కన్న. ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేసిన జక్కన్న ఈ చిత్రంతో పాన్ వరల్డ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. మహేష్ బాబు ఫస్ట్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఇదే. కానీ ఈ సినిమా అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ SSMB 29 ప్రకటన కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.